పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. నిన్నటి దినాన్న యోబు గ్రంథము 15వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యోబు గ్రంథము 16వ అధ్యాయం చదువుకున్నాం. అందుకు యోబు ఇలాగన ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను. మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలె మాట్లాడవచ్చును, నేనును మీ మీద మాటలు కల్పింపవచ్చును, నీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును, నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును. నేను మాట్లాడినను నా దుఃఖము చల్లారదు, నేను ఊరుకుండినను నాకేమి ఉపశమనము కలుగును. ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలగజేసి ఉన్నాడు. నా బంధువర్గమంతయు నీవు పాడు చేసి ఉన్నావు, నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావు. ఇది కూడా నా మీద సాక్ష్యముగానున్నది, నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది. ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చెను, ఆయన నా మీద పండ్లు కొరుకుచుండెను. నాకు శత్రువై నా మీద తన్ను కనులు ఎర్ర చేసెను. జనులు నా మీద తమ నోరు తెరుతురు, నన్ను తిట్టి చెంప మీద కొట్టుదురు. వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుదురు. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు, భక్తిహీనుల వశమున నన్ను ఉంచి ఉన్నాడు. నేను నెమ్మదిగా నుంటిని, అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు. మెడ పట్టుకొని విదిలించి నన్ను తొత్తి నీరుగా చేసి ఉన్నాడు. తనకు నన్ను గురిదిబ్బగా నిలిపి ఉన్నాడు. ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి. కనికారము లేక నా తుండ్లను పొడిచెను, నా పైత్యరసము నేలను పారబోసెను. కన్నము మీద కన్నము వేసి ఆయన నన్ను విరగ్గొట్టెను. పరుగులెత్తి సూర్యుని వలె నా మీద పడెను. నా చర్మం మీద నేను గోనెపట్ట కూర్చుకొంటిని, నా కొమ్మును ధూళితో మురికి చేసి తిని. నా చేత బలాత్కారము జరగకపోయినను, నా ప్రార్థన యథార్థంగా ఉండినను, ఏడ్పు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది. నా కనురెప్పల మీద మరణాంధకారము నిల్చుచున్నది. భూమి నా రక్తమును కప్పివేయకము, నా మొరకు విరామము కలగకుండుగాక. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలననియు, నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలననియు కోరి నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళెదను. ఇంతటితో యోబు గ్రంథము 16వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యోబు గ్రంథం 17వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. ఆమేన్.